యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్‌లో నుంచి ఒక చక్కటి మాట, మరి మనందరికీ పనికొచ్చే మాట, చాలా ప్రాముఖ్యమైన మాట నేను మీకు తెలియజెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైనవారు. ఏమిటా మాట అంటే, సర్వసాధారణంగా మనుషులకి అనారోగ్యం అంటే భయం పుడుతుంది. అలాగే మరి చెవిటివారుగా పుట్టడం వలన, కుంటివారుగా ఉండడం, మూగవారుగా ఉండడం, అనేక రకాలుగా మరి అవయవాలు మరి కరెక్ట్‌గా లేకపోతే ఎంతో ఇబ్బంది. ఎంతో పరిస్థితులు అంత గందరగోళంగా ఉంటుంటాయి. కాబట్టి ఇవన్నీ గూడా మానవుడికి బలహీనపరిచేస్తూ ఉంటాయి. అటువంటిది దేవుడు ఒక్కసారి ఒక అతనికి కుష్ఠరోగి వచ్చినట్టుంది. కుష్ఠరోగి వస్తే యేసుప్రభు దగ్గరికొచ్చేటట్టుంది. యేసులోకొచ్చి, యేసు ప్రభువా, నాకు కుష్ఠొచ్చింది నాయనా, నీకిష్టమైతే నన్ను బాగు చేస్తావా అని రిక్వెస్ట్‌గా యేసుప్రభు దగ్గరికొచ్చి అడిగేటటండి. నిజంగా మరి దేవుడు ఎందుకొచ్చాడు అంటే, మనల్ని అనారోగ్య పాలు చేయడం కాదు. దేవుడు ఎందుకొచ్చాడంటే, మనల్ని కష్టాల పాలు చేయడం కాదు. దేవుడు ఎందుకొచ్చాడంటే, మనల్ని బాగు చేయడానికొచ్చాడు. మనల్ని బాగు చేయడము, మనం సరిచేయడము, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడము ఆయనకిష్టం. ఎందుకని? ఆయన ప్రియబిడ్డలం కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానంతో కుటుంబంతో హాయిగా ఉండడం ఆయనకిష్టము. కాబట్టి కాబట్టి ఆ కుష్ఠరోగి వచ్చి అడిగాడట, యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఇదిగో నాకు కుష్ఠొచ్చింది నాయనా, మరి నన్ను నీకిష్టమైతే మరి నన్ను బాగు చేస్తావా, నన్ను శుద్ధీకరణ చేస్తావా అని అడిగేటట్టండి. అప్పుడు యేసు ప్రభు చక్కటి మాట అన్నారండి. ఏమన్నా తెలిసింది, నాకిష్టమే, నువ్వు శుద్ధివి కావడం నాకిష్టమే అని ఆయన ఎంతో చక్కగా మరి సమాధానం చెప్పారండి. ఆయనకి ఏమి ఇష్టమట? శుద్ధీకరణ చేయడము, బాగు చేయడము, అవి మరి అవయవాలను బాగు చేయడము, మగవారు మాట్లాడడము, అలాగే మరి కుంటి వాళ్ళు మరి నడవడం, గుడ్డి వాళ్ళు కళ్ళు తెరవడం, చెవిటి వారు మాట్లాడడము, అనేకమైన అద్భుతాలు చేయడము ఆయనకిష్టం. ఆయనకిష్టం ఆయనకి. కాబట్టి ఇక్కడ కుష్ఠరోగి వచ్చిన వ్యక్తి అన్న ఏమన్నాడంటే, యేసు ప్రభువా, నా కుష్టి వ్యాధిని బాగు చేస్తావా, నన్ను శుద్ధీకరణ చేస్తావా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నాకిష్టమే, నాకిష్టమైన నా కుమారుడని వెంటనే చేయి పట్టి మరి ప్రార్థన చేయగానే కుష్ఠరోగి పోయి మంచి శరీరము, మంచి ఆరోగ్యకరమైన శరీరము, పరిపూర్ణమైన శరీరము దేవుడిచ్చాడండి. అటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వస్తావా? అటువంటి దేవుడిని తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తావా? నడిస్తే నీ జీవితం అంతా కూడా సంతోషమే. ఆయనతో నడిస్తే నీ జీవితం అంతా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఆయనతో నడిస్తే మరి శాంతి సమాధానంగా ఉంటావు. ఆయనతో నడిస్తే ఏ పాపము లేకుండా నువ్వు జీవిస్తావు. అదే కాదండి, ఆయనతో నడిస్తే ఆ ఉన్నతమైన పరలోకానికి చేరుకుంటావు ప్రియమైన వాళ్ళారా. ఆయన ఏమంటాడంటే, నాకిష్టమే, నువ్వు శుద్ధిగా కావాలి, నాకిష్టమే, ఇదిగో వెంటనే ఏమైందంటే ప్రార్థన చేయగానే, చెయ్యిలో పట్టుకోగానే ఏమైందంటే వెంటనే కుష్ఠరోగి ఏమైందంటే మరి మటుమాయమైపోయి చక్కటి చక్కటి శరీరము, సుందరవంతమైన శరీరము, ఆరోగ్యకరమైన శరీరం దేవుడు ఇచ్చాడండి. అటువంటి దేవుడి దగ్గరికి వస్తావా? అటువంటి మంచి దేవుడి దగ్గరికి వస్తావా? వచ్చినట్లయితే ఈ క్షణమే, అవును మరి ఎప్పుడైతే వీడియో చూస్తున్నావో వెంటనే ప్రార్థన చేయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? చెవిటివాడుగా ఉన్నావా? మగవాడుగా ఉన్నావా? కుంటివాడుగా ఉన్నావా? గుడ్డివాడుగా ఉన్నావా? నువ్వు అనారోగ్యంగా ఉన్నావా? వెంటనే మోకరించి ప్రార్థన చేయి. వెంటనే మోకరించి ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బాగు చేయడానికి ఆయనకి ఇష్టము. ఎందుకంటే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయనకి ఇష్టమైన పనులు మనం ఎప్పుడైతే మనం చేస్తామో, మనకి ఇష్టమైన పనులు ఆయన చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది మరి అటువంటి ఆరోగ్యం కావాలి అంటే ఈ క్షణమే ప్రార్థన చేయి. కాబట్టి దేవుడు ఈ ఆరోగ్యము, శాంతి, సమాధానము మరి ఈ క్షణమే మరి కలుగుతుంది. కాబట్టి ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరికి వచ్చి చూడు ఒక్కసారి, రుచి చూడు ఒక్కసారి. మేము రుచి చూసాం, మీరు రుచి చూడాలి. ఇది మత గ్రంథం కాదు.
మానవుని యొక్క భవిష్యత్తును తీర్చితే మహాజ్ఞాన గ్రంథము. దేవుడు కుటుంబాలను మిమ్మల్ని దేవుడు దీవించి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని నేను మీకోసం ప్రార్థిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.